నమస్కారం. శ్రీ డివోషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకుంటారు, ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి ఏంటి, అలాగే ఇంట్లో ఈ వ్రతాన్ని ఎలా జరుపుకోవచ్చో తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం చారుమతి అనే ధర్మవంతురాలైన సతీ ధర్మం పాటించే మహిళకి లక్ష్మీదేవి కలలో దర్శనమిచ్చి ఈ వ్రతాన్ని జరపమని ఆజ్ఞాపిస్తుంది. చారుమతి ఆ పూజను భక్తితో నిర్వహించగా ఆమె కుటుంబానికి అపారమైన శుభాలు, ఐశ్వర్యాలు, ధనం, ధాన్యం, శాంతి, ఆనందం లభించాయి. అప్పటి నుండి ఈ వ్రతాన్ని స్త్రీలు తమ కుటుంబ సమృద్ధి కోసం దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వరలక్ష్మి అంటే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరపడం పరంపరగా వస్తోంది. ఈ వ్రతం జరపడం వల్ల లక్ష్మీదేవి కృప లభించి అష్టైశ్వర్యాలు, సమృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం పూజా విధానం. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన శుక్రవారం రోజున జరుపుకోబోతున్నారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ పవిత్ర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఇంట్లో జరుపుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాం. పసుపు, కుంకుమ, గంధం, పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరబత్తులు, కర్పూరం, మామిడి ఆకులు, తెల్లని వస్త్రం, రవిక గుడ్డ, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో లేదా విగ్రహం, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, నెయ్యి మరియు ఇంట్లో తయారు చేసుకున్న నైవేద్యాలు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో లేదా పూజ గదిలో మండపం సిద్ధం చేసుకొని అక్కడ బియ్యంతో ముగ్గు వేసి మధ్యలో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశానికి పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. పీఠం పైన వరలక్ష్మి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. తర్వాత వినాయకుని పూజ చేసి అక్షంతలు తల మీద వేసుకోవాలి. ఆ తర్వాత 5 లేదా 9 పోగుల తెల్లదారాన్ని తీసుకొని దానికి పసుపు అంటించి తమలపాకుతో కట్టి కంకణం తయారు చేసుకోవాలి. ఈ కంకణాలను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తర్వాత చేతులకు కట్టుకోవాలి. ఇక పూజ చేసే క్రమంలో లక్ష్మీదేవికి కుంకుమార్చన, అష్టోత్తరం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పూజ చేయవచ్చు. అందులో మీకు తెలిసిన విధంగా మంత్రాలు పఠిస్తూ పూజ చేయాలి. నైవేద్యంగా పాయసం, పులిహోర, లడ్డు వంటి స్వీట్లు సమర్పించవచ్చు. అనంతరం దీపారాధన చేసి కుటుంబ సభ్యులందరికీ హారతి ఇవ్వాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటే లక్ష్మీదేవి కృప లభించి కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలా మీ ఇంట్లో కూడా ఈ వ్రతాన్ని శ్రద్ధగా జరుపుకొని వరలక్ష్మీదేవి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, శాంతి, సంపదలు పొందాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం శ్రీ డివోషనల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.